నేను రాను. నేను రాను. వైదేహిని రావాలి. వైదేహిని చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను. వైదేహి వస్తుంది బావా. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే నేను అనుకున్నాను, కానీ మావయ్య గారికి కనిపించింది. నాకు కనిపించకపోవడం ఏంటి? నాకు కనిపించింది. నీకు కనిపించిందా? ఎప్పుడు? ఎక్కడా? చూసావా, మీ అందరికీ కనిపిస్తుంది, నాకెందుకు కనిపించట్లేదు? మీకు కనిపిస్తుంది. ఎప్పుడు? ఇప్పుడే. నాతో వస్తే మీకు చూపిస్తాను. జానకి, చూపించాలి. ఆయన మాత్రం ఎన్నాళ్ళు బాధపడతారో. చూపిస్తావా? నువ్వు నేను నిజంగానే వైదేహిని చూపిస్తావా? చూపిస్తాను. ఒట్టు. ఒట్టు. వైదేహి ఎప్పటికీ మీకు తోడుగా మీ పక్కనే ఉంటుంది. నాది హామీ. అయితే పదా, నన్ను వైదేహి దగ్గర తీసుకు. బాబు, బాబు, లేవండి. అల్లుడు గారు, లేవండి. లేవండి. అమ్మా, పద బాబు, వెళ్దాం. వస్తా. అదే వెళ్దాం. వదండి. రా బాబు. ఇప్పుడే వైదేహి దగ్గర తీసుకెళ్ళు. వైదేహి దగ్గర ఇప్పుడే చూడాలి మాయ గారు. వైదేహిని ఇప్పుడే చెప్పేస్తున్నావమ్మా? తెలీదు నాన్న. ఆయన బాధను చూసి మీరే తట్టుకోలేకపోయారు. నేనెలా తట్టుకోగలను? ఆయన బాధ పోగొట్టడానికి ఏదైనా చేయాల్సిందే. వైదేహి, జాగ్రత్త తల్లి. వైదేహి, అలాగే. నేను పదండి. నీ మెల్లిగా. దగ్గరికి వస్తున్నా. చూడ్డానికి బక్కగా కనిపిస్తారు గాని ఏం బరువున్నారా బాబు ఒక్కొక్కరు. అమ్మా, తీరిపోయిందిరా బాబు. వేసింది దొంగమాలేగా. ఇద్దరు స్పృహలో లేరు. ప్రొసీడ్ అయిపోతే పోలా.
ఇద్దరు ఆడవాళ్ళు, అందులోనూ మనం మనసు పడ్డవాళ్ళు ఊరిస్తూ మీద మీదకొస్తుంటే ఇలాంటి ఆలోచనలు రాక ఇంకేమొస్తాయి? ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా నిగ్రహం తప్పుతూనే ఉంది. ఇంత అందాలు మీద పడ్డా ఏమీ చేయకుండా వదిలేస్తే నాకన్నా చేతకాని వాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ అవకాశం వదిలిపెట్టకూడదు. కనీసం ముద్దైనా పెట్టుకొనితే మనసుకి ముక్తి లభించేలా లేదు. చచ్చాడ్రా బాబోయ్! ఇలా తన్నిందంటే తెలిస్తానిందా తెలియక తనిందా, లేదా తనని ముద్దు పెట్టుకోకుండా శ్రవంతిని ముద్దు పెట్టుకోపోయినందుకు తనిందా? అయ్యే బాబోయ్, తన్నేసిందిరా బాబోయ్! అడుగు ముందుకేసావంటే చంపుతా. మత్తు మందిచ్చి మమ్మల్ని లొంగ తీసుకోవాలని చూస్తున్నావా? నేనా? ఇంకెవర్రా? నీ మొహానికి నేనే ఎక్కువ అనుకుంటే ఇది కూడా కావాల్సి వచ్చిందా? ఏమైందక్క? నేను కావాల్సి వచ్చానా అంటున్నావేంటి? అంటే నన్నేమైనా చేశాడా వాలి? నాకు అంత అవకాశం కూడానా? వద్దనుకుంటే వెంట పడతాయి, కావాలనుకున్నప్పుడు ఏవి దక్కు. ఏం దరిద్రమైన జాతకం రానిది. చేసిందంతా చేసి అమాయకుడిలా మాట్లాడతావేంట్రా? అసలు నిన్ను చెప్తాను సంగతి. రేయ్, నిన్ను వచ్చానంటే అక్క ఏంటక్క చెప్పేది విను. ఇందులో ఆయన తప్పేమీ లేదు. మత్తులో మర్చిపోయినట్టున్నావు. జరిగింది వేరు వేరు. వాలి బావా వేరెళ్ళండి. అమ్మయ్యా, బతికిపోయాను. వాళ్ళనెందుకు పంపిస్తున్నావు? అక్క, ఆ జానకి మత్తిచ్చి ఏదో చేద్దాం అనుకుంటే మనం మత్తులోకి వెళ్ళిపోయావేంటక్క? అవును కదా, అయినా నువ్వు తీర్థంలో కలిపావు కదా, మనం ప్రసాదం తిన్నాం. అయినా మత్తు ఎందుకు వచ్చింది? ఈ తింగర్ సన్నాసి ప్రసాదంలో తీర్థం పోసాడేమో, ఎవరికి తెలుసు? పోనీలే, మనం ప్లాన్ చేసినట్టు డ్రైవర్ రాలేదు. లేకపోతే జానకిని బుక్ చేయబోయి మనం బుక్ అయిపోయేవాళ్ళం. అవును. అమ్మో, నిజమే అక్క, నిజమే. ఇది ఇంటికి వచ్చామా? వైదేహి దగ్గరికి తీసుకెళ్తానన్నావు కదా. వైదేహి వస్తుంది, ముందు మీరు పదండి. వైదేహి ఎప్పుడు వస్తుంది? మత్తు దిగితే అప్పుడు వస్తుంది. నాకు తెలుసు, రాదు. రాదని చెప్తే ఎక్కడ నేను రానో అబద్ధం చెప్తున్నావు కదా. నీ తప్పులేదులే జానకి. వైదేహి రాకపోతే నువ్వేం చేస్తావు? రా బావా, ముందు నువ్వు రా. వైదేహి ఎందుకు రావట్లేదు జానకి? నేనేం చేస్తే వస్తుంది చెప్పు. వస్తుంది బావా, నువ్వు రా బావా. వస్తుంది బావా, వస్తుంది బావా.
వస్తుంది బావా అని చిలకలా చెప్పి నన్ను రప్పించా. ఎందుకంటే నువ్వు నీ బావ బాధపడడం చూడలేవు, కానీ వైదేహికి నేను బాధపడినా పర్వాలేదు, అందుకే రావట్లేదు కదా. కానీ వైదేహి ఇలా ఉండేది కాదు జానకి. నేనంటే ప్రాణం. నేను కొంచెం బాధపడినా తట్టుకోలేదు, కానీ తనకి ఆత్మాభిమానం ఎక్కువ. నీకు విషయం తెలుసా? ఎట్రా అమ్మ ఏదో అన్నదని రావడం మానేసిందంట. నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? చెప్పు, నాకు ఎలా తెలుస్తుంది అంట. ఈ విషయం బావకెలా తెలుసు? నిన్ను అడుగుతున్నాను చూడు. నీకేం తెలుస్తుందిలే. ఇప్పుడు గనక వైదేహి వస్తే ఇదే మాట అడుగుతా, నిలదీస్తా. అలాగే బావా, పదండి, మీరు పదండి. అయ్యో జానకి, చూసుకో జానకి, జాగ్రత్త. మీరు చూసుకోండి బావా. స్టడీ ఉండాలి కదా. నువ్వు ఏదన్నా కాదానో, నువ్వు కూడా చాలా మంచిదాన్ని జానకి. నన్ను ఎంత జాగ్రత్తగా ఇంటికి తెచ్చావు చూడు, అందుకే నీకేదో గిఫ్ట్ ఇవ్వాల్సిందే. అవసరం లేదు బావా, ముందు లోపలికి పదండి. ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. సరే, రేపు పొద్దున ఇద్దరు గాని ఇప్పుడు పదండి. ఉండు చెప్తా. బావా, ఏంటిది? దొరికింది. తీసుకో. ఇది మీది, మీకే బాగుంటుంది బావా. నాది కాదు జానకి, నీకే. మర్చిపోయావా? నేను చిన్నప్పుడు నాన్న దీన్ని మేనకోడల మెడలో వేశారు. ఆ మేనకోడలు నువ్వే కదా, అంటే ఇది నీదే. అది చూడు ఎంత బాగున్నావో, ఎంత ముద్దొస్తున్నావో. బావా, ఏం కాదులే, చిన్నపిల్లవే. నాన్న నీకు చిన్నప్పుడు ఇలాగే ముద్దు పెట్టారు. సరే బావా, ముందు వెళ్దాం పదా. వాళ్ళు తిరుగుతుంది. జానకి, నువ్వు చాలా మంచిదాను. దేవాంశ్, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? అడుగుతుంది నేనైతే తన మొహం చూస్తున్నావేంటి? పొద్దుటి నుంచి మనిషి ఇంట్లో లేవు, ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఎక్కడికెళ్ళావో ఏమైపోయావోనని ఎంత భయంగా ఉంటుంది.
పరిస్థితులేం బాగాలేవు కదా నాన్న. మొన్ననే ఎవరో విషప్రయోగం చేశారు. శత్రువులెవరో మిత్రులెవరో తెలియడం లేదు. ఒక పూటంతా నువ్వు ఏమైపోయావో తెలియకపోతే ఎంత భయంగా ఉంటుంది. ఒక్క పూట మీ కొడుకు కనిపించకపోతేనే అంత భయంగా ఉంటే 8 నెలలైంది నాన్న. నా వైదేహి కనిపించక నాకెంత భయంగా ఉంటుంది. ఏదో తేడా కొడుతోంది. అయ్యో, దేవాంశ్! దేవాంశ్, దేవాంశ్, తాగావా? అబ్బా, అప్రాచ్యుడా! తాగావా? తాగావా? ఈ పాడలవాటు ఎప్పటి నుంచి? ఇవసలు మన ఇంట వంట ఉన్నాయా? చూడండి చూడండి, వైదేహి గురించి ఆలోచించి ఆలోచించి ఎలా పిచ్చివాడైపోతున్నాడు. వైదేహి లేదన్నప్పుడు పిచ్చివాళ్లా తిరిగావు సరే, ఉందని మీ మావయ్య గారు చెప్పారు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ దేవాంశ్? ఆ మహాతల్లి ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టిందో గాని ఇంట్లో ఉన్నప్పుడు టెన్షనే, వెళ్ళాక టెన్షనే. ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అమ్మా, వైదేహిని ఏమనొద్దు. అంటాను. నా కళ్ళ ముందే కన్న కొడుకు ఇలా తయారవుతుంటే కడుపు మండిపోతుంది. కడుపు మండిపోతుంది. దానికి కారణం ఎవరైనా సరే ఇలాగే అంటాను. అయితే నిన్నే అనాలమ్మా. నిన్నే అనాలమ్మా. ఎందుకంటే ఈరోజు నేను ఇలా కావడానికి కారణం నువ్వే. నువ్వే అమ్మా, నువ్వే అమ్మా, నువ్వే అమ్మా. ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? నేనా కారణం? ఏంటండి వీడిలా మాట్లాడుతున్నాడు? ఉన్న మాటే అంటున్నానమ్మా. నీ కొడుకు పరిస్థితి చూసి నీ కడుపు ఎలా మండుతుందో నా వైదేహి దూరం కావడానికి కారణం తెలిసి నా కడుపు అలాగే మండుతుందమ్మా. వైదేహి నేనెంత ప్రేమించానో తెలుసు. తను లేకపోతే నేనెంత పిచ్చివాడినైపోతానో కూడా తెలుసు. తెలుసు కూడా ఎందుకు ఇలా చేసావమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఎందుకు చేసావమ్మా? ఎందుకు? నా వైదేహి నా నుంచి దూరం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా?
ఏంటి దేవాంశ్, అత్తయ్య గారు ఏదో వైదేహిని ఇంట్లో నుంచి పొమ్మన్నారు అన్నట్టు మాట్లాడుతున్నావు? పొమ్మనక్కర్లేదు, ఉండే పరిస్థితులు లేకుండా చేస్తే చాలు. వైదేహి కన్నవాళ్ళెవరో తెలీదు, అనాథ. అది తన తప్ప?